ఎక్కువగా ఎవరి కుటుంబాలు పాడైపోతే తెలుసా? ఎవరి కుటుంబాలు పతనమైపోతే తెలుసా? ఎవరి కుటుంబాలు కాలానికి ముందే ఖాళీ అయిపోతాయో తెలుసా? ఇంటింటికి తిరిగి ఈ ఇంటి సంగతులు ఆ ఇంటికి, ఆ ఇంటి సంగతులు ఈ ఇంటికి, లేని మాటలు ఉన్నాయని ఉన్న మాటలు లేకుండా చెబుతూ ఎవరో సంసారం పాడు చేయాలని, ఎవరో కుటుంబాన్ని నాశనం చేయాలని, ఎవరో జీవితాన్ని దుఃఖపెట్టాలని, నోటి మాటలతో ఎవరినో బెదిరించాలని, ఎవరినో భయపెట్టాలని చాలా మంది నోటి మాటల్ని వాడుకుంటూ ఉంటారు. ఇలాంటి నోటి మాటల నైపుణ్యం నీలో ఉంటే గనుక నువ్వు త్వరలోనే నీ కుటుంబాన్ని పాడు చేసుకునే ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. కారణం ఏంటంటే ఇదే, నీ నోరు సరిగ్గా లేక. నీ నోరు సరిగ్గా లేదు, నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నీ విషయాలు కాకుండా అందరి విషయాలు మాట్లాడతావు. నీదోటి సరిలేదు కానీ ఊర్లో సంగతులన్నీ మాట్లాడతావు. నీ ఇల్లు ఖాళీ అయిపోతూ ఉంటుంది. నీ జీవితానికి నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, సంతోషం లేదు, నీ కుటుంబ సభ్యుల్లో ఒక్కడికి రక్షణ లేదు, కాపుదల లేదు. నోరుంది కదా అని వాగేయొద్దు. నువ్వెవరిని నీ మాటతో ఏమీ శాసించరు. ఎవరిని నీ నోటి మాట వలన తల వెంట్రుకల్లో ఒకటి రాలదో, తల వెంట్రుకల్లో ఒకటే మొలవదో. నీ మాటల వల్ల ఏమీ రాదు. కాకపోతే నువ్వు దోషివని నీ మీదకి తీర్పు వస్తుంది, జాగ్రత్త. నువ్వు అపరాధివని నీ మీదకి తీర్పు వస్తుంది, జాగ్రత్త.